ఇది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఒక అద్భుతమైన విషయం. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. వాటిలో ఒకటి ముఖ్యమైనదిగా భావించవచ్చు. అదేమిటంటే తిరుమలలోని శ్రీవారి ఆలయంలో గర్భగుడిలోని వెంకటేశ్వరస్వామి విగ్రహం ప్రధాన ద్వారం వైపు చూసినట్టుగా ఉంటుంది. కాని నిజానికి ఆ విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. ఒక భక్తుడు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆలయ ప్రధాన అర్చకుడిని అడిగితే వారు ఒక ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. గర్భగుడి లోపలికి వెళ్లిన తర్వాత కుడివైపు నుంచి బయటకు వస్తే శ్రీవారి విగ్రహం ప్రధాన ద్వారానికి మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీనికి మరొక వివరణ కూడా ఉంది. శ్రీవారి విగ్రహం నిజానికి గర్భగుడి మధ్యలో ఉండదు, కాని ఒక నిర్దిష్ట స్థలంలో ఉంటుంది. విగ్రహం గర్భగుడి లోపలికి వెళ్లిన భక్తులకు మధ్యలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే వారు బయటకు వచ్చినప్పుడు విగ్రహం కుడివైపుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇదొక ఆసక్తికరమైన విషయం.